పురాణ కాలంలో దేవతలు మరియు మునులు ఒక గాఢమైన సందేహంలో ఉన్నారు. కలియుగంలో భక్తులు అల్చే సర్వసిద్ధి ప్రసాదించే భగవంతుడు ఎవరు? ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు భూదేవి సాక్షిగా ఒక మహాసభ ఏర్పాటు చేయబడింది. తుది నిర్ణయం కోసం మహావిష్ణువు స్వయంగా శ్రీనివాసుని అవతారంగా భూలోకానికి అవతరించారు. అయితే శ్రీనివాసుని భూమిపై స్థిరమైన నివాసానికి కావలసిన ప్రదేశాన్ని అన్వేషించాల్సొచ్చింది. అప్పుడు శేషుని ప్రార్థనకు స్పందించి శేషాచల పర్వతాలపై స్థానం ఏర్పరచాలని నిర్ణయించుకున్నారు. శేషుడు తన శరీరాన్ని విప్పి 7 కొండల్లో మారాడు. అవే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. వీటిని కలిపి తిరుమల 7 కొండలని పిలుస్తారు. శ్రీనివాసుడు ఈ 7 కొండలపై వెంకటాద్రి పర్వతంపై నిల్చున్నారు. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. కలియుగంలో సాక్షాత్తుగా భూమిపై ఉన్న భగవదుడు వెంకటేశ్వరుడే. ఇతనిని కలియుగ వీరదేవుడు అని పిలుస్తారు. ప్రతి ఏడాది కోట్లాది మంది భక్తులు ఈ పర్వతాలను అధిరోహించి శ్రీ వెంకటేశ్వరుడి దివ్యదర్శనం కోసం వస్తారు. స్వామివారికి కలియుగంలో మోక్షాన్ని ప్రసాదిస్తారని నమ్మకం. ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి మూర్తి తన్నుగా స్వయంభూ అని పిలుస్తారు. అంటే దేవుడు స్వయంగా అమూర్తిగా ఉద్భవించినట్లు. అనలపైన భక్తి మార్గం. అలిప్పిరి నుంచి 3550 మెట్లు ఎక్కుతూ తిరుమల చేరుకోవచ్చు. లడ్డు ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధి చెందిన తీపి ప్రసాదం. వెంకటేశ్వర సేవలు, కళ్యాణోత్సవం, అర్జిత సేవలు, తల నైవేద్యం వంటి అనేక విధానాల్లో భక్తులు భాగస్వామ్యం అవుతారు. తిరుమలలోని ఇతర పవిత్ర స్థలాలు కూడా ఉల్లేఖించదగినవి. పాప వినాశనం, పాపాలను తొలగించే పవిత్ర జలధార, అక్షయగుణం కలిగిన గోవింద నది, శిలాతో మూర్తిగా మారిన నీలదేవి మంగళగౌర. ఈ కథ మనకు ఒక్కటే సారాంశాన్ని తెలుపుతుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి కేవలం ఓ దేవత మాత్రమే కాక మన కలియుగ భక్తులకు ప్రాణాధారమైన దైవం. ఆయన స్థానం అయిన శేషాచలం పర్వతాలు పునీతమైనవి. ఆయన్ను దర్శించుట వల్ల కలియుగంలో మోక్షం అంటే మానవుడికి లభించగలిగే అత్యున్నత ప్రాప్తి.